గుడివాడ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో సీసీ కెమెరాల ఘటన కలకలం సృష్టిస్తోంది. అసలు ఇది నిజం అంటున్నారు కొందరు, ఇది ఫేక్ అంటున్నారు కొందరు. అసలు నిజాలేంటి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్, ఏదైనా ఒక దుర్ఘటన జరిగింది, అది అమ్మాయిలకు సంబంధించింది అయితే అది నిజమా ఫేకా అనే వార్తలు కూడా వస్తున్నాయి. అలా అడగాల్సి వస్తుంది. ఈ సంఘటన గురించి మీరేం చెప్తారు? అంటే ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను తల్లి, ఫేక్ నిజం. ఏది నిజం? ఆడపిల్లలు అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నది, ఆందోళన పడుతున్నది, అర్ధరాత్రులు బయటకు వచ్చింది నిజం. ఫేక్ ఏంటి? అసలు అక్కడ ఏమీ జరగలేదు, ఏమీ జరగలేదు. ఫేక్, అండర్లైన్ దిస్ పాయింట్. నేనేం చెప్తున్నా, ఏమీ జరగలేదు. పాయింట్స్ మాట్లాడుకుందాం. కొంతమంది కూడా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ పెడుతున్నారు, అగమ్య గోచరము. తెలిసైనా మాట్లాడాలి, తెలియకైనా మాట్లాడాలి, కాకపోతే ఏదో మాట్లాడాలని ఎవరు మాట్లాడకండి. ఇక్కడ అసలు జరిగినటువంటి పూర్వాపరాలు ఎవరైనా పరిశీలించారా? ఇది ఫేక్ అని మాట్లాడేటటువంటి వాళ్ళు. సంఘటన ఎప్పుడు జరిగింది? ఈ సంఘటన విద్యార్థినులకు తెలిసిన తరువాత, వాళ్ళకి ప్రూఫ్లు కనపడిన తర్వాత, ప్రూఫ్లు అంటే వీడియోలు పోయి వీళ్ళు చూసుకోవడమో లేకపోతే ఇంకొకటో కాదు, మగ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాపిక్ మాట్లాడుకుంటున్నారు. ఒరే మనం చూసిన వీడియోలో పిల్ల ఈ పిల్లే కదా, ఇవే హ్యాండ్స్ కదా, అవి కదా, అవే ఇవి కదా అని చెప్పేసి అని కామెంట్స్ చేసుకుంటుంటే అక్కడి నుంచి మొదలైంది ఈ ముసలం అనేది. అర్థమైందా? ఏంటి వీడియోలో ఏం చూశారు అనేది దాని మీద దృష్టి పెట్టి అసలు ఇది ఏంటి అనేది కూపీ లాగితే బయటకు వచ్చినటువంటి విషయం ఇది. బయటకు వచ్చినప్పుడు మొత్తం విద్యార్థినులందరూ కూడా ఏం చేశారంటే పోయి కాలేజ్ యాజమాన్యానికి వీళ్ళు రిపోర్ట్ చేశారు. ఫస్ట్ రిపోర్ట్ చేశారు, ఈ ఆందోళన రాత్రి జరిగింది కాదు. అండర్లైన్ దిస్ పాయింట్. రాత్రికి రాత్రి పుట్టినటువంటిది కాదు. 1 వీక్ 10 డేస్ బ్యాకే ఇది జరుగుతుంది. 10 days గా జరుగుతుంది. 1 వీక్ కిందట ఈ ఆడపిల్లలందరూ, హాస్టల్లో ఉన్నటువంటి ఆడపిల్లలందరూ వెళ్ళి యాజమాన్యానికి, వార్డెన్కి ఫస్ట్ ఇచ్చారు. వార్డెన్ యాజమాన్యానికి ఇచ్చింది. ఆ తర్వాత అక్కడ వీళ్ళని పిలిచి అడగడం జరిగింది. డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఏమని జరుగుతున్నాయంటే, మేడం ఇది జరిగింది అని అంటే ఆధారాలు ఎక్కడున్నాయి అనగానే వీళ్ళు ఎవరెవరి దగ్గర వీడియోస్ ఉన్నాయో, ఎక్కడ వీడియోస్ ఉన్నాయో పేర్లతో సహా వీళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత ఓకే మేము ఎంక్వైరీ చేస్తాం, మేము కనుక్కుంటాం అని చెప్పి దాన్ని అలా వదిలేశారు. ఒక రోజు గడిచింది, 2వ రోజు గడిచింది, ఇది జరగలేదు అనేటటువంటి విషయాలు వీళ్ళు చెబుతున్నా జరిగినాయి అనేటటువంటి బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. సాక్ష్యాలు అని అడుగుతున్నాను. అది కూడా నేను చెప్తా. ఏమయ్యా పెద్ద మనుషులు, వీడియోలు చేసే పెద్ద మనుషులు, సాక్ష్యాలు ఉన్నాయా అని మాట్లాడుతున్నారే. ఏ ఆడపిల్ల తన సాక్ష్యాన్ని బయట పెడుతుంది? అవునా? ఏ ఆడపిల్ల సాక్ష్యాన్ని బయటపెడుతుంది? ఇంకొకటి, సీసీ కెమెరాస్ అది సీక్రెట్ క్యామ్స్ పెట్టారట అని ఎప్పుడైతే ఇచ్చారో ఆడపిల్లలు పోయి ఎత్తుకునేటటువంటి నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది? ముందు కంగారు వస్తుంది, భయం వస్తుంది. పోయి బాత్రూమ్లో ఎత్తుకరు, ఫస్ట్ వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేయగానే వీళ్ళని హిడెన్ పెట్టేసేసి ఇమ్మీడియట్గా సాక్ష్యాధారాలు మొత్తము అక్కడి నుంచి క్లియర్ చేసేటటువంటి ఆ యొక్క కెపాసిటీ యాజమాన్యానికి ఉండదా? ఇది వారం రోజుల నుంచి నడుస్తుంది. రాత్రికి రాత్రి పుట్టలేదు. ఆ తర్వాత ఏమైనాయి అంటే, వీళ్ళు ఎవరెవరి పేర్లు అయితే చెప్పారో, ఎక్కడ వీడియోలు అయితే ఉన్నాయో, ఎవరి పేరు బయటకు వచ్చిందో అక్కడ వాడికి సంబంధించిన మొత్తం ఉప్పందించేసి మొత్తం డిలీట్ చేయించేశారు. ఇది జరిగినటువంటి విషయము. డిలీట్ చేపించేసేసిన తర్వాత వీళ్ళకి ఆందోళన పెరిగిపోయి వీళ్ళు ఏ చర్యలు తీసుకోవట్లేదు. వీళ్ళు పోతున్నారు, అడుగుతున్నారు, వస్తున్నారు. వెళ్ళినప్పుడల్లా మనము ఆ ఆడియోస్లో అమ్మాయిల మాటలు వింటున్నాం, ఏడుస్తున్నారు పిల్లలు. మేము కాలేజ్లో కాలేజ్ వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు, డ్రగ్స్ కేసులో ఇరికిస్తాము అని చెప్పేసి అని. ఇక్కడ ఆడపిల్లలు ధైర్యం తెచ్చుకొని ఆలోచించాల్సింది ఏంటంటేనమ్మా, మీ కాలేజీ యాజమాన్యం మిమ్మల్ని డ్రగ్స్ కేసులో ఇరికిస్తే మీ కాలేజ్ కూడా ఇరుక్కుంటుంది. అదే ఆడపిల్లలు తెలుసుకోవాల్సినటువంటి. వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏం తెలియదు. అమ్మో మమ్మల్ని ఇరికిస్తే మేము జైలు పాలవుతాం, మా ఫోటోలు మీడియాలో కనిపిస్తే మేము ఏదో అవుతాం. వెనకడుగు వేశారు. కానీ రాత్రికి రాత్రే ఆడపిల్లలు 300 మంది ఆడపిల్లలు కలిసికట్టుగా అక్కడికి వచ్చి సెల్ ఫోన్లో ఉన్నటువంటి టార్చ్ లైట్స్ ఆన్ చేసుకుని మరి అంత ఉద్రిక్తమైన వాతావరణం జరిగింది అనంటే, బాస్ మాట్లాడేటటువంటి పెద్ద మనుషులు లోపల యాజమాన్యానికి ఆ స్టూడెంట్స్కి మధ్య ఎన్నిసార్లు వాగ్వివాదాలు జరిగి ఉంటాయి. వీళ్ళు ఏ విధంగా వాళ్ళ గోడును వెళ్ళబోసుకున్నారు. వీడియోలు తీసుకురావాలంటే చూసేవాడు ఇస్తాడా వీడియో,
లేకపోతే ఉంది అని తెలిసిన అమ్మాయి తీసుకొస్తుందా వీడియో? ఏ ఆడపిల్ల వీడియోని బయట పెడతారు? అడగడానికి కొంచెమన్నా జ్ఞానం ఉండొద్దా వీళ్ళకి? వీడియోల ఆధారాలు ఉన్నాయా? సీసీ కెమెరాలన్నిటినీ కూడా, హిడెన్ కెమెరాస్ అన్నిటినీ డైల్యూట్ చేసి కాలేజ్ యాజమాన్యం డైల్యూట్ చేసి ఉండదని ఎందుకు మాట్లాడరు? అంతమంది ఆడపిల్లలు అరే మేము బహిర్గతమయ్యామనే భయంతో ముందుకొచ్చి మాట్లాడుతుంటే ఒక్క గొంతు కన్నా ఆడపిల్లల వైపు మాట్లాడుతుందా అమ్మా? రైట్, వీళ్ళు అన్నట్టుగానే అది ఫేక్ అనే అనుకుందాం. ఫేక్ అనిపించినప్పుడు ఇంత ఉద్రిక్తత ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళల్లో అంత బాధ, ఆవేశము, కోపము ఎక్కడి నుంచి వచ్చింది? దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలు తెలియదా? ఒక ఫేక్ న్యూస్ వచ్చింది అని అంటే అది ఇంత ఉద్రిక్తతకి ఎప్పుడూ దారితీయదు. ఫేక్ న్యూస్లు ఎప్పుడు కూడా మీడియాలో హల్చల్ చేస్తాయి. ఇక్కడ వార్త బాధితుల దగ్గర ఉంది. ఇవాళ మీడియాలన్నీ కవర్ చేయబడ్డాయా, లేకపోతే మీడియా గొంతుక మూగబోయిందా? మరి కలకత్తాలో జరిగినటువంటి విషయాన్ని మనం సీరియల్గా మాట్లాడుకున్నామే, మరి ఇక్కడ ఏం జరిగింది అనేటటువంటిది మాట్లాడేటటువంటి దమ్ము, ధైర్యం ఎవరికి ఉంది? అది ఆడపిల్లల గుండె ఘోష. కనీసం పట్టించుకోండి. ఇంకొక విషయము, ఇక్కడ మేమన్నీ పరిశీలించాము, ఏమి పోలీసులు ఎప్పుడొచ్చి చెప్పారు అమ్మ ఆ విషయాన్ని? వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వారం రోజుల తర్వాత వచ్చారు. వారం రోజుల తర్వాత వచ్చి మొత్తం అన్ని చూసి మీరేం భయపడకండి, దీంట్లో ఏం లేవు తూచ్ అనేసారు. వారానికి ముందు చేసి ఉండున్నట్టయితే సాక్ష్యాలు బయటికి వచ్చాయి కదా. నేను ఇక్కడ ఏ పార్టీకి గురించి మాట్లాడటం లేదు, దేని గురించి అవగాహన లేకుండా స్టేట్మెంట్లు ఇవ్వద్దనే రిక్వెస్ట్ చేస్తున్నాను మిత్రులందరికీ కూడా. ఫస్ట్ ఎందుకంటే 1 వీక్ బ్యాక్ ఇచ్చినటువంటిది నిన్న రాత్రి ఆందోళన జరిగింది. కారణం ఏంటంటే సాక్ష్యాలు మాయం చేస్తున్నారు, వీళ్ళు మాకు స్పందించడం లేదు, మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇవి ఆల్రెడీ ఖండాంతరాలు దాటిపోతే మా పరిస్థితి ఏమిటి అనేటటువంటి ఉద్రిక్త వాతావరణంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసి ఎవరిని అడగాలి? కాలేజీ యాజమాన్యాన్ని చొక్కా పట్టుకొని బయటికి లాక్కు రావాలి. మరి ఇన్ని సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి ఆ కాలేజీలో ఇవాళ ఎందుకు ఉమ్మేస్తున్నారు? ఇవాళ ఎందుకు బయటకు వస్తున్నాయి? వారం రోజుల కిందట వచ్చినప్పుడు స్వచ్ఛందంగా కాలేజీ యాజమాన్యం పోలీసులను పిలిచి ఎంక్వైరీ ఎందుకు చేయించలేదు? బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. మరి అంత గొప్ప కాలేజీ, అంత గొప్పగా పలుకుబడి ఉన్నటువంటి కాలేజీ ఏ రోజుకైనా సరే ఇది మా మీద పడుతుంది కాబట్టి మీరు ఓపెన్ గా ఎంక్వైరీ చేయండి అని ఎందుకు చెప్పలేదు? వాయిస్ రికార్డులు అన్ని వింటున్నాం, ఇవాటికి వస్తాయి, ఇంకా వస్తాయి, ఖచ్చితంగా సాక్ష్యాలు బయటకు వస్తాయి. ఇవాళ మన వాళ్ళు మర్చిపోయింది ఏంటి అంటే సోషల్ మీడియా ఇవాళ చాలా బలంగా ఉంది. ఎవడు నోరు మూసుకొని కూర్చున్నా ఇంకొక చోటైనా సరే అది బయటికి వస్తుంది. దయచేసి అంతమంది ఆడపిల్లల గుండె ఘోషని, వాళ్ళ వేదనని వినండి. వారం 10 రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మేము నిన్న 5 గంటలకి కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు. ఏంటి రాత్రికి ఎలా ప్రూవ్ చేస్తారు ఫేక్ న్యూస్ అని? రాత్రి నిన్న 1 మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి, మరి రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు? అమ్మాయి వాళ్ళు పిలిపించండి, వాళ్ళు పిలిచి మా ముందు దగ్గర చూపించండి. మమ్మల్ని కేసు తప్పంటే మా మీద రివర్స్ కేసు పెడతారండి. ఎలా పెడతారు మా మీద కేసు? మేమేం చేసాం మా మీద పెడతారు? జస్టిస్ అనేది సైలెన్స్ తో రాదు, అది చెప్పట్లా. విషయం క్లారిటీగా కమ్యూనికేట్ అవటం సైలెంట్ గా అవ్వాలి. కానీ కమ్యూనికేట్ అనేది చాలా మంది తెలిసిపోయింది, మినిస్టర్ల దగ్గరికి వెళ్ళిపోయింది, మీడియా ద్వారా స్ప్రెడ్ అయింది. పోలీసులు ఎటువంటి ఆధారాలు లేవు, ఇంకోటి ఏం లేదని చెప్తున్నారు. నిజంగా నేను కోరుకుంటున్నాను అక్కడేం ఉండకూడదు, నేను కోరుకుంటున్నాను అక్కడేం జరగకూడదు. కానీ నిప్పు లేనిదే పొగ వస్తుందా? ఇది ఫేక్ అయితే మన మీడియా మిత్రులే ఎప్పుడో ఫేక్ అని తేల్చేసేవాళ్ళు. ఒక అర్ధరాత్రి 4 గోడల మధ్య, అంటే ప్రహరీ గోడల మధ్య ఒక కాలేజ్లో ఉద్రిక్త వాతావరణంలో జరిగినటువంటి ఈ సంఘటన, ఈ ప్రతిఘటనకి బాధ్యులు ఎవరు దీనికి సమాధానం చెప్పాలి? ఈ విధంగా చట్టం నోరు నొక్కేసి, లేకపోతే నిజం వాస్తవాల నోరులు నొక్కేసి, బాధ్యతాయుతమైనటువంటి జర్నలిజంలో ఉన్న మనం కూడా దాన్ని నొక్కేసి కూర్చుంటే రేపొద్దున నీ బిడ్డ నా బిడ్డ ఆ కాలేజీలకు పోతుంది. అలాగే దీనికి మనం ఈరోజు ఊతమిచ్చి కూర్చున్నామంటే రేపొద్దున తప్పు చేసేవాడు మన ఇంటికే వస్తాడు డైరెక్ట్గా. ఇవన్నీ ఎందుకు ఆలోచించలేకపోతున్నారో నాకు అర్థం కాదు. దాన్ని చాలా లైట్గా తీసుకోమని వార్డెన్ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. సో ఏంటిది, ఎక్కడుంది ప్రొటెక్షన్ అనేది? యథార్థవాది లోక విరోధి అని చాలా వరకు కూడా నేను ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి, ఎందుకు జాగ్రత్తగా ఉండాలో కూడా నేను చెప్తూ వస్తూనే ఉన్నాను ఎప్పుడు కూడా. చాలా మంది నాకు చూసిన వాళ్ళు చాలా మంది చెప్తారు, మేడం మీరు ఉన్నది ఉన్నట్టు చెప్తారు మేడం, మీరంటే ఆడపిల్లలకి ఇష్టం ఉండదు, మీరంటే ఆడపిల్లలు అంత లైక్ చేయరు. లైక్ చెయ్యమని నేను అడగల, వాళ్ళకి ఏ ప్రమాదాలు వస్తున్నాయో నేను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా. దాన్ని తీసుకోకపోతే
జరిగేటటువంటి అనర్థాలు ఇలాగే ఉంటాయి. వాళ్ళు లైక్ చేసినా లైక్ చేయకపోయినా నాకు పెరిగే ఆస్తులు లేవు, తరిగే ఆస్తులు లేవు. కానీ నేను చెప్పే విషయాలు పట్టించుకోకపోతే మాత్రం నష్టపోయేది మాత్రం ఆడపిల్లలే. నిజంగా చెప్తున్నాను కదా. ఎందుకు అనంటే ఎన్నోసార్లు చెప్పాను నేను. ఇవాళ నిన్నగాక మొన్న ఒక్కటే సూత్రం అమ్మ. ఇక్కడ వచ్చేటటువంటి ఒక పెద్ద దరిద్రం ఏంటి అనంటే ఈ ఓయో రూములకి తలుపులు బార్లా తెరిసి అవతల పారేశారు. ఈ ఓయో రూములకి ఓయో అనేవాడు ఎవడు, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు వీడు ప్రతి ఒక్క హోటల్ని, ప్రతి ఒక్క చోటుని, ఇంకా చెప్పాలంటే ఇప్పుడంటే అపార్ట్మెంట్లు కూడానంట వాడే తీసేసుకొని అనైతికమైనటువంటి చర్యలకి వాడు పాల్పడుతుంటే చట్టం ఏమి చెయ్యట్లా. చట్టం పక్కన పెట్టండి, ఎందుకంటే చట్టం అకార్డింగ్ టు లా పనిచేస్తుంది. సమాజానికి ఏ విధమైనటువంటి భయంకరమైనటువంటి విపత్తులు ఎదుర్కొంటున్నారు. ఇదే ఓయూ రూముల విచ్చలవిడితనంతో ఎన్ని సంసారాలు సుప్రీంకోర్టు తీర్పిచ్చిందనే ఒక దగుల్బాజీ మాటతోటి ప్రతి ఒక్కడు పెళ్ళాన్ని వదిలేసేసి ఇంకొక ఆడదాంతో తిరిగి ఏం పిక్కుంటావో పిక్కు అంటున్నాడు. ప్రతి ఒక్కటి మొగుడిని వదిలేసి నాకు ఆల్రెడీ నాకు హక్కు ఉంది, ఇంకొకరితో తిరిగేటటువంటి హక్కు ఉంది, ఏం పిక్కుంటావో పిక్కోండి పోండి అని సంసారాన్ని పిల్లల్ని వదిలేసి ఒక శారీరక సుఖాలకి కక్కుర్తపడి సంసారాలని కుటుంబ వ్యవస్థని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే ఇవాళ ఓయూ రూమ్ లో నేను చాలా సార్లు చెప్పాను, 14 సంవత్సరాల ఆడపిల్లల దగ్గర నుంచి ఓయో రూములకు వెళ్తున్నారు. ఓయో రూముల్లో ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ రోజు ప్రతి ఒక్కడు నాకు డబ్బు వస్తే చాలు, సమాజం ఎట్లా పోతే ఏంటి, ఎవడెట్లా పోతే ఏంటి అనుకుంటున్నారు. బాగుంది, వాడు వ్యాపారస్తుడు, బానే ఉన్నారు. కానీ ప్రతి ఒక్క తల్లి మీ ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్తే తిరిగి ఎలా వస్తుంది అనేటటువంటి ఆ యొక్క ఇది మీ దగ్గర ఉందా? ఇంకొక మాట, అసలు నేను ఇవాళ జరిగినటువంటి పరిస్థితి చూస్తే లక్ష్మి, ప్రతి ఒక్క ఆడపిల్ల సెల్ ఫోన్ లో GPS పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. 100%. ఆ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడుంటున్నారు, ఏం చేస్తున్నారు. ఈ కాలేజీ దగ్గరకు వస్తే అమ్మాయి చాలా పెద్ద పొలిటీషియన్ కూతురు, ఆ పొలిటీషియన్ బెదిరించాడు, కాలేజ్ బయటికి రావద్దు, మా అమ్మాయి పేరు బయటికి రావద్దు, వచ్చిందంటే డ్రగ్స్ కేసులో ఇరికిచ్చేసి ఇంట్రాగేషన్ చేసి మిమ్మల్ని సావగొట్టేస్తాను అని చెప్పేసి అని అదే పొలిటీషియన్ కి చెప్తున్నా, నీ ఒక్క కూతుర్ని కాపాడుకోవడానికి నువ్వు డ్రగ్స్ కేసుల్ని, నువ్వు వ్యవస్థల్ని, నువ్వు చట్టాన్ని, న్యాయస్థానాల్ని నువ్వు వాడేసుకుంటే జనం ఎక్కడికి పోవాలి మిస్టర్? నీ యొక్క ఆడపిల్ల ప్రాణము మానము నీకంత ముఖ్యమైనప్పుడు మరి 300 మంది ఆడపిల్లల మాన ప్రాణాలని కాపాడవలసినటువంటి ప్రజాప్రతినిధివి నోరు మోయించి కూర్చోపెడితే సమాజంలో ఉన్న ఏ ఒక్క ఆడపిల్లకి భద్రత ఉండకుండా ఎంతమంది దరిద్రుల్ని తయారు చేస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ పొలిటీషియన్ అనే మాట వాస్తవం అయితే ఆ పొలిటీషియన్ కే డైరెక్ట్ గా చెప్తున్నాను నేను. ఇంకొక విషయం అమ్మా, ఇది వినిపిస్తాను. పొలిటీషియన్ అని మీరు అన్నారు కాబట్టి ఆ హాస్టల్ వార్డెన్ వాయిస్ ఒకటి బయటకు వచ్చింది. దాంట్లో ఏం మాట్లాడుతుంది హాస్టల్ మేడం, అసలు మీరు ఆడవారేనా ఏమ్మా, ఒక అమ్మేనా? ఒక బాధ్యతాయుతమైన వార్డెన్ అంటే అర్థం ఏంటండి? మిమ్మల్ని కాపలాగా పెట్టారు, వాళ్ళ యొక్క బాధ్యతలు చూసుకోమని చెప్పారు, వాళ్ళ యొక్క రక్షణ యొక్క బాధ్యత మీ మీద ఉంది. వాళ్ళని చదివించడం, వాళ్ళు ఏమున్నా వాళ్ళని కాపాడటం, వాళ్ళని చూడడం అనేది ఓకే. అవన్నీ పక్కన పెట్టేసి ఆడపిల్లలు వచ్చి మీ దగ్గరకు వస్తే మీరు మాట్లాడిన మాటలు ఏంటి అందరికీ వినిపిస్తాను నేను ఒక్కసారి. సైలెంట్గా అసలు ఏంటనేది తెలుసుకుని దాన్ని రెక్టిఫై చేసుకోవాలా, అల్లరి చేసుకోవాలా? ఫస్ట్ విషయం చెప్పండి నాకు. ఎందుకు అల్లరల్లరిగా చేస్తున్నారు? ఇప్పుడు 2, 3, 4 సైలెంట్గా వచ్చి చదవడం, దానికి ఏంటో సొల్యూషను, అదేంటో రైట్ ఆర్ రాంగ్ అనేది చేసుకోవడంలో తప్పలేదు. కానీ ఎందుకు అల్లరి చేస్తున్నారు? అలా 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 ఇంకా అసలు మన మీద మనం పొరత జరుపుకున్నట్టేగా. ఎందుకు అసలు ఆవిడ ఏం మాట్లాడింది విన్నారా? ఏమంది దాంట్లో? మనం ఎందుకు 2, 3 వచ్చి చెబితే సరిపోతుంది కదా, గొడవ చేసుకోవడం ఎందుకన్నావు మేడం? గొడవ చేసుకోవడం ఎందుకంటే ఇది కుటుంబంలో భార్యాభర్తలు తగువ కాదండి బయట పెట్టుకున్నది, లేదా అన్నా చెల్లెలు కొట్లాడుకున్నది కాదు మేడం. 300 మంది ఆడపిల్లల మాన ప్రాణాలకి, పరువుకి, 300 కుటుంబాలు, 300 మంది తల్లిదండ్రుల యొక్క మానసిక క్షోభకి సంబంధించిన అతి జుగుప్సాకరమైన హేయమైనటువంటి చర్య ఇది. దానిని ఎంత లైట్గా తీసేసుకున్నావు మేడం మీరు? అసలు మీలాంటి వాళ్ళు ఇలాంటి ఉద్యోగాలు చేయడానికి అర్హత అనేది వీళ్ళకు ఉందా అమ్మా? అసలు ఈమె ఆడదేనా? ఎందుకు అల్లరి, అసలు ఎంత తాపీగా మాట్లాడుతుందంటే ఎందుకు అల్లరి చేసుకుంటున్నారు, అది జరిగిందా లేదా ప్రూవ్ చేసుకోవాలి, చేసుకున్న తర్వాత నువ్వు తీసుకున్న చర్యలేంటి మేడం?
ఏం తీసుకున్నావు అంటే నేను మాట్లాడకూడదు, జనం మొత్తం మిమ్మల్ని మాట్లాడుతున్నారు. ఆ ప్రశ్నలు చెప్తాను ఏమని అనంటే, నీ ఆడపిల్లల్ని ఇలాగే పంపిస్తున్నావా, లేకపోతే నువ్వు చేసే అనైతికమైనటువంటి చర్యలు ఇవేనా, అందుకోసమని మూసుకొని కూర్చుంటున్నావా, ఎవడికి తొత్తువి ఈమె, ఎవడికి తొత్తు, అక్కడున్న పొలిటీషియన్లక, అక్కడున్న యాజమాన్యానిక, నీకొచ్చేటటువంటి దిక్కుమాలన జీతం కోసము, నీ దిక్కుమాలన బ్రతుకు కోసము, నీ పరువును కాపాడుకోవడం కోసం అసలు నువ్వు బాధ్యత వహించాలి. పొరపాటో గ్రహపాటో జరిగింది, ఎందుకనంటే అది బాత్రూముల్లో పెట్టారు, చెక్ చేసుకోలేదు, లేకపోతే అసలు ఇక్కడ మానిటరింగ్ లేదు ఎక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటిది. ఎందుకంటే ఇవాళ రేపట్లో ఎన్ని దౌర్భాగ్యాలు మన ఈ టెక్నాలజీ సైబర్ క్రైములు మనం చూస్తున్నాం. ఈ సైబర్ క్రైమ్లు ఇలా జరుగుతున్నాయంటే ఆడపిల్లల యొక్క భద్రత కత్తి మీద సాము. ఆ కత్తి మీద సాము ఉన్నటువంటి సాము లాంటి బాధ్యతలో ఈవిడ ఉండి ఇలాంటి బాధ్యత రాహిత్యమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తుందమ్మా ఈవిడ. ఏమన్నా అర్థం ఉందా అంటే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి ఆడపిల్లల తల్లిదండ్రులకి. మీలాంటి వాళ్ళు ఎంత తాపీగా మాట్లాడేసి తీసి పక్కన పడేస్తే ఉరి శిక్షలు అత్యాచారాలు చేసిన వాళ్ళకి కాదమ్మా, బాధ్యత లేని మీలాంటి బాధ్యత రాహిత్యమైన వాళ్ళకి వెయ్యాలి ఫస్ట్. ఎందుకనంటే అది నీ ఉద్యోగం కాదు, బాధ్యత. 300 మంది ఆడపిల్లల తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మి, ఒక వార్డెన్ ఉంటుంది, ఏమొచ్చినా చూసుకుంటుంది, ఒక తల్లిలాగా ఉంటుంది, ఒక తండ్రిలాగా కాపలాగా వస్తుందని మీ దగ్గర వదిలేసిపోతే ఏం మాట్లాడుతున్నారంటే పిల్లల్లో నైరాశ్యం నింపేస్తావు. ఏం చదువులు చెప్తున్నావమ్మా నువ్వు, అసలు ఏం చదువుకుంటావు, నీ క్వాలిఫికేషన్ ఏంటి నాకు ఒకటి చెప్పు. సంస్కారం అనేది అసలు వీళ్ళకుందా?